హలో అందరికీ ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ నువ్వుల పొడి కూర ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. నువ్వుల్లో కాల్షియం, గుడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ కూర టేస్ట్తో పాటు హెల్త్కి కూడా బెస్ట్ చాయిస్. ఈ కర్రీ కోసం ఇక్కడ నేను 1/2 కేజీ చిక్కుడుకాయలను తీసుకున్నాను. అలాగే 2 చిన్న సైజ్ ఆనియన్ తీసుకున్నాను. మొదటగా ఈ చిక్కుడుకాయలని మంచిగా వాష్ చేసుకొని ప్లాస్టిక్ లేదా స్టీల్ స్ట్రైనర్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ ప్యాన్ లేదా కుక్కర్ని పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి చిక్కుడుకాయలు వేసిన స్ట్రైనర్ని పెట్టి మూతను పెట్టుకొని విజిల్ని పెట్టి 1 విజిల్ వచ్చే వరకు ఈ చిక్కుడుకాయలను ఉడికించుకోవాలి. ఈ టైంలో మనం తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేయాలి. ఇది ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపుని యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేయాలి. ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ కారం అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేయాలి. మనం ముందే ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలను ఈ తాలింపులోకి యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేయాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ బెల్లం పొడిని యాడ్ చేసి మిక్స్ చేయాలి. బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అలాగే కొద్దిగా ధనియా పొడి, 1.5 టీ స్పూన్ నువ్వుల పొడిని యాడ్ చేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఇదంతా చక్కగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ నువ్వుల పొడి కూర రెడీ. ఇది అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి ఎందులోకైనా బాగుంటుంది. వీలైతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.